ఒకే కాలేజీ కదా అని ఇన్స్టాలో రిక్వెస్ట్ పెట్టడమే ఆమె చేసిన తప్పైంది. మొదట కమ్యూనికేషన్ పెంచుకుందామోనన్నాడు. పరిచయమైన 2 రోజులకే ప్రేమ అన్నాడు. 2 నెలలకే శారీరక సంబంధం ఉంటేనే బంధం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నాడు. చివరికి ఇప్పుడు ప్రైవేటు వీడియోలతో ఆ యువతిని హింసిస్తూ ఉన్నాడు. ఈ దారుణ ఘటన బాచుపల్లిలోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగింది. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీలో ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న బాధితురాలికి అదే కాలేజీలో చదువుతున్న ఆశిష్ తనయ్కు ఇన్స్టాలో పరిచయమైంది. 2 రోజులకే ప్రేమ అంటే గుడ్డిగా నమ్మేసింది. బంధం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫిజికల్ రిలేషన్షిప్ ఉండాలి అంటూ 2 నెలలకే శారీరక సంబంధం పెట్టుకుందాము అని ఫోర్స్ చేశాడు అని కన్నీళ్లు పెట్టుకుంది బాధితురాలు. నేను విఎన్ఆర్లో కాలేజ్లో చదువుతున్నాను. ఆశిష్ తనయ్ అని ఒక అబ్బాయి నాకు వేరే బ్రాంచ్లో పరిచయం అయ్యాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా. 2 రోజులకే ప్రపోజ్ చేసి వారం రోజులు నన్ను మ్యానిపులేట్ చేసి నా చేత యాక్సెప్ట్ చేసేలాగా చేశాడు. తర్వాత 2 నెలలకే ఫిజికల్ రిలేషన్షిప్లోకి వెళ్ళకపోతే మన రిలేషన్షిప్ సరిగ్గా ఉండదు, బాండ్ సరిగ్గా ఉండదని నన్ను ఫిజికల్ రిలేషన్షిప్లోకి దింపి తర్వాత ఆ వీడియోస్తోనే నన్ను మ్యానిపులేట్ చేసి మొత్తం మా ఇంట్లో వాళ్ళకి చెప్తానని బ్లాక్మెయిల్ చేసి నాకు అంతా ఇన్ఫెక్షన్ అయినా కానీ మళ్ళీ దాని మీదే చేయడం అట్లా చేసి కాలేజీ రూమ్లోనే తనను ఇబ్బంది పెడుతూ ఉంటే సెక్యూరిటీ చూసి హెచ్ఓడికి ఫిర్యాదు చేశారు అని, అయినా నిందితుడిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయింది. తాము ప్రైవేటుగా ఉన్నప్పుడు వీడియోస్, న్యూడ్ ఫోటోలు, వీడియోలతో తనను బ్లాక్మెయిల్ చేసేవాడు అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. క్లాస్ రూమ్ లాక్ చేసి నన్ను ఫోర్స్ చేశాడు. కాలేజ్లో క్లాస్ రూమ్లో జరిగింది. హెచ్ఓడి కూడా ఏం యాక్షన్ తీసుకోలేదు, సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. లోపల ఏమైందో నాకు తెలియదు. కాకపోతే బయటికి మాత్రం ఆయన కూల్గానే వచ్చాడు అబ్బాయి నన్ను వీడియోస్తో బ్లాక్మెయిల్ చేసేవాడు. ప్రతిసారి నేను బ్రేకప్ చేయాలనుకున్న ప్రతిసారి నన్ను వీడియోస్తో బ్లాక్మెయిల్ చేసి ఆయన చెప్పినట్టు చేయకపోతే ఇంకా వీడియోస్ చూపించి మమ్మీ డాడీకి చూపిస్తాను, ఫ్రెండ్స్కి చూపిస్తాను, నీ పరువు ఏమవుతుందో ఆలోచించుకో, ఒకసారి నీ స్టడీస్ ఏమవుతుందో ఆలోచించుకో అని చెప్పి నన్ను ఆయన మాటినేలాగా చేసుకున్నాడు. ఆశిష్ తనయ్ ఫ్రెండ్ అయిన ప్రవీణ్ సైతం తనను లైంగికంగా వేధించాడు అని బాధితురాలు వాపోయింది. మళ్ళీ ఆ ప్రవీణ్ అనే అతను మళ్ళీ నాతో లవ్ ఇది అంటే డ్రామా స్టార్ట్ చేశాను. నేను చాలా ఇగ్నోర్ చేశాను. అయినా కానీ నా గేట్ ఎగ్జామ్ టైంలో నా హాల్ టికెట్ ఆధార్ కార్డ్ తీసుకొని నన్ను బెదిరించి ఫిజికల్గా కాదు బ్యాడ్ టచింగ్స్ చేశాడు. నన్ను ఎంత చెప్తున్నా నేను ముట్టుకోదు అని చెప్తున్నా వినలేదు. తన కూతురితో ఓ పశువులా ఆశిష్ తనయ్ ప్రవీణ్ ప్రవర్తించారు అని బాధితురాలి తల్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. సంవత్సరం పాటు తన కూతురిని కాలేజీలో, హోటల్స్లో నరకం చూపించారు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏ ఆడపిల్లకు ఇలాంటి దుస్థితి రాకూడదని అన్నారు. తన కూతురు ఈ బాధలు చెప్పుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసింది అని, ఇలాంటి కామాంధులను విడిచిపెట్టకూడదు అని ఆమె వేడుకుంటున్నారు. అది తను భరించలేక నాకు వద్దు, నేను ఎక్కడికి రాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి చెప్తున్నా కానీ వాడు కాలేజీ నుంచి మళ్ళీ బయటికి తీసుకుపోవడం, కాలేజీకి వచ్చిన పిల్లని కాలేజీకి బయటికి తీసుకుపోవడం, రూమ్స్కు తీసుకుపోయి వాడికి నచ్చినట్టుగా ఎంత ఘోరంగా అంటే ఒక పశువులాగా నా కూతుర్ని హింసించాడు. కాలేజీ యాజమాన్యం మొదటిలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అన్నారు బాధితురాలి తల్లి. తన బిడ్డకు జరిగిన అన్యాయం గురించి చెప్తే భరోసా సెంటర్లో పోలీసులే ఎగతాళిగా మాట్లాడారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురిని ఇంత క్షోభ పెట్టిన వారిని వదిలిపెట్టేదే లేదు అని ఆమె హెచ్చరించారు. ఇలా చెప్పుకోలేక తల్లిగా నేను ఎలా భరించగలనండి? నా పిల్లకి జరిగినట్టు ఇంకొకరు జరగకూడదు, అలాంటి యాజమాన్యం అసలు ఉండకూడదు కూడా. నేను 1,50,000 కడుతున్నా వాళ్ళకి, ఊరికి నా పిల్లని అక్కడే జాయిన్ చేసుకోలే వాళ్ళు.
నేను ఈ విషయాన్ని పోలీసుల దృష్టిలోకి కూడా తీసుకెళ్ళానండి. భరోసాని పంపించాను. అక్కడ కూడా వాళ్ళు పిల్లకు జరిగిన అన్యాయం చెప్తుంటే ఎగతాళిగా తీసుకుంటున్నారు. నా పిల్ల కాబట్టి నాకు బాధ ఉంటుంది, వాళ్ళ పిల్లలు కాదు కదా సార్. పోలీసు వాళ్ళు కూడా నాకు న్యాయం చేయాలి సార్.